సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆదివాసీ నూనె గురించే చాలా చర్చ జరుగుతుంది. అయితే ఈ నూనెను తయారు చేసే విధానం చాలా పాతది. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అయితే ఈ నూనె ఈనాటిది కాదు, ఇది ఆయుర్వేద గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. దీనిని హిక్కీ ఫిక్కీ గిరిజన సంఘం ఉత్పత్తి చేస్తుంది. ఆయుర్వేద గ్రంథాలు చరస్ సంహిత మరియు సుష్ఠిత సంహిత ఆదివాసీ నూనెను ఎలా తయారు చేసే విధానాన్ని పూర్తిగా వివరిస్తాయి. ఏ ఆచారం మూలికలను ఉపయోగించి నూనెను తయారు చేస్తారో చూసిన తర్వాత ఈ నూనెను తయారు చేయడానికి కనిష్టంగా 13, గరిష్టంగా 250 కంటే ఎక్కువ మూలికలను ఉపయోగిస్తారు. మైసూర్ జిల్లాలోని హెక్కీ ఫిక్కీ కమ్యూనిటీ ప్రజలు ఈ ఆయుర్వేద నూనెను ప్రచారం చేస్తున్నారు. కానీ మీ దగ్గర మూలికలు కూడా ఉంటే దానిని ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకోవడం ద్వారా మీరు ఆదివాసీ నూనెను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేద సాహిత్యంలో వర్ణించబడినందున గిరిజన తైలం పేరుతో మాత్రమే పేటెంట్ పొందలేమని ఆయన అన్నారు. మీరు దాని పేరుకు ముందు లేదా తర్వాత ఏదైనా అక్షరాన్ని జోడించడం ద్వారా పేటెంట్ పొందవచ్చు. ఈ నూనె వర్షాకాలంలో వచ్చే అనేక జుట్టు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.